మీరు అనుకోవచ్చు, అయ్యా మేము పాపం చేయలేదు కదా, ఏ పాపం కూడా చేయలేదు కదా, మీరు ఎలాగో మీరు పాపం అని చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. మీరు ఏ పాపం చేయక్కర్లేదండి. దేవుడు తయారు చేసిన ఆది మానవుడైనటువంటి అవ్వాదాము ఆజ్ఞాతిక్రమం చేశారు. ఆ పాపము నేటి నుంచి ఈ రోజు వరకు కూడా పితృ పారంపర్యమైన పాపము ప్రతి ఒక్కరిలో కూడా సంచారం చేస్తూ ఉంది. మనందరిలో కూడా జన్మ పాపం ఉంది. ఆ పాపం తొలగించడానికి యేసు వచ్చారు. ఈ రోజు మన ప్రభువు యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగితారు. కాబట్టి మీరందరూ ప్రభువు యేసుక్రీస్తు వారు నమ్మండి, అంగీకరించండి. ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో దేవుడు కాదు. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేను అందరికీ ప్రభువుని, ప్రభువు యేసుక్రీస్తు చెప్తున్నారు. మీ అందరికీ, మనందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఆయన కృప మీ అందరి తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.